ఒక ఫోటోలోంచి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే అదో పెద్ద పని. ఫోటోషాప్ లాంటి టూల్స్ వాడటం తెలియాలి. ఆర్టిస్టిక్ సెన్స్ ఉండాలి. ఎంతో టైం పడుతుంది, ఎంతో శ్రమ. కానీ అవన్నీ ఒకప్పుడు. మరి ఇప్పుడు ఏ ఇమేజ్లో అయినా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం ఈజీ పని. ఏఐ వచ్చాక అన్నీ ఈజీ అయినట్టే బీజీ రిమూవల్ కూడా ఈజీ పని అయిపోయింది. బీజీ రిమూవింగ్లో అనేక రకాల పద్ధతులు ఉంటాయి. అన్ని రకాల ఫోటోలకి ఒకే టెక్నిక్ సరిపోదు. మరేం చేయాలి? అందుకే వచ్చింది ఓ అద్భుతమైన వెబ్సైట్. ఇదో ఫ్రీ టూల్. బీజీ రిమూవింగ్కి బెస్ట్ టూల్ అని కూడా కొందరు అంటారు. అదేంటో తెలుసుకుందామా? ఫోటోలో బీజీ రిమూవల్ చేసే టూల్స్ ఎన్నో వచ్చాయి. ఆ టూల్స్ని కూడా మనం ఇంతకుముందు చూసాం. కానీ ఆ టూల్స్లో ఏంటంటే కేవలం సింగిల్ మెథడ్ని యూజ్ చేసి మాత్రమే బీజీ రిమూవ్ చేసే టూల్స్ ఉన్నాయి. అలా కాకుండా అనేక మెథడ్స్లో ఒకేసారి ఆ ఫోటోలోని బీజీని రిమూవ్ చేసే ఒక మంచి టూల్ ఉంది. ఆ టూల్ని ఇవాళ పరిచయం చేసుకుందాం. bgby.fireon.com ఈ టూల్ ఇది. సో జనరల్గా ఏంటంటే ఇటువంటి టూల్స్ మనకి చూడగానే ఓపెన్ చేయగానే ఏమనుకుంటామంటే ఈ బ్లూ బటన్ చూడగానే ఇదే అప్లోడ్ చేసేది అనుకుంటాం. కానీ అది కాదు. ఈ డాటెడ్ ఆప్షన్ ఉంది కదా, ఇందులోనే మనం ఫోటోను కానీ వీడియో కానీ తీసుకున్న తర్వాత అప్లోడ్ అవుతుంది. ఇక్కడ ఒకసారి ఈ మెథడ్ ఏముందో చూద్దాం. సెలెక్ట్ మెథడ్స్ అనేది క్లిక్ చేసి సో చూడొచ్చు. బ్రియా, ఆర్ఎంబీజీ అని, ఇన్స్పై, రీనెట్ అని అనేక మెథడ్స్లో బీజీ రిమూవల్ చేసుకోవడానికి మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఇవన్నీ. జనరల్గా ఏంటంటే మనం బీజీ రిమూవ్ చేయాలంటే సింగిల్ మెథడ్ ఉన్న టూల్ని కనుక యూజ్ చేస్తే మనకి ఇంకొక ఆప్షన్ ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు. అనేక రకాల ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏది బాగుంటుందో అది క్లిక్ చేసుకొని మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎలా చేయాలనేది ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. నేను ఆల్రెడీ కొన్ని ఫొటోస్ పెట్టుకున్నా. అందులో నుంచి బీజీ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. సో వర్కౌట్ అవుతుంది. ఆ ఉన్న మెథడ్స్ అన్నీ కూడా యూజ్ చేసి ఇక్కడ బీజీ రిమూవల్ అనేది జరుగుతుంది. మనం చూస్తున్నాం. ఇన్ని మెథడ్స్ ఉన్నా కొన్ని మెథడ్స్ మనకి కొన్ని ఇమేజెస్కి వర్కౌట్ అవ్వవు, పని చేయవు. సో అట్లాంటప్పుడు నోటిఫికేషన్ చూపిస్తుంటుంది. ఇక్కడ రెడ్ కలర్లో ఉంది చూడండి. సో ఈ మెథడ్స్లో ఏది బాగుంది, ఏది కరెక్ట్గా రిమూవ్ చేసింది అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్నే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇమేజ్ని. ఇప్పుడు మనం ఇది వర్కౌట్ అవ్వట్లే. ఏది అనిమియా సమ్ ఈజ్ నెట్ అని ఇచ్చారు కదా, ఇది కంప్లీట్గా వర్కౌట్ అయ్యేలా లేదు. ఎందుకంటే ఫోటో కూడా మొత్తం రిమూవ్ అయిపోతుంది బీజీ రిమూవ్ చేయమని అడిగితే. ఇంకొకటి సెలెక్ట్ చేసుకుందాం. ఇందులో ఏది బాగుంటే మనకి అది తీసుకోవచ్చు. ఈజ్ నెట్ అనేది మనకి ఇది ఓకే, ఇది వర్కౌట్ అవుతుంది. ఇంకా బెటర్గా ఏది ఉందో చెక్ చేద్దాం. ఎందుకంటే ఈ బీజీ తీసేసినప్పుడు కూడా ఇక్కడ ఒక మార్జిన్ లాగా కనపడుతుంది కదా, ఇది కూడా రాకుండా ఏమన్నా తీయగలిగే మెథడ్ ఇందులో ఉందా ఒకసారి చెక్ చేద్దాం. ఏముంది, మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఓపెన్ ఆర్ఎంబీజీ అని ఇచ్చాము. ఓకే, ఇది కూడా దగ్గరగా అంతే ఉంది. ఇంకొక ట్రై చేద్దాం వేరేది. ఏది బాగుందనేది చూడాలి మనం బెస్ట్గా. ఆల్రెడీ వీటన్నిటి మీద ఒకేసారి జరిగిపోయింది వర్క్ అనేది. సో మనం సెలెక్ట్ చేసుకోవడమే. ఇంకా ఇక్కడ సరిగా రిమూవ్ చేయలేదు. ఇంకోటి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ మెథడ్ అసలు మనకి వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే సరిగా లేదు. ఇంకోటి బాస్ నెట్ అని ఉంది. ఇది ఎంతవరకు ఉందో చూద్దాం. ఇప్పుడున్న వాటిలో ఇది కొంచెం పర్లేదు అనిపిస్తుంది. కానీ ఇందులో కూడా ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది బీజీ రిమూవ్ చేయడంలో. సో ఈ బేస్ నెట్లో ఏంటంటే ఫస్ట్లో మనం చూసినాం కదా ఎడ్జ్ కట్ అవ్వలేదని, ఇక్కడ ఎడ్జ్ కొంచెం షార్ప్ కట్ అయింది. ట్రేసర్ ఒకసారి చూద్దాం. అసలు ట్రేసర్ ఇక పర్ఫెక్ట్ అనుకోవచ్చు ఇప్పటివరకు మనం చూసిన వాటిలో. ఇంతకుముందు మనం చూసిన దాంట్లో ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, బీజీ రిమూవ్ చేయలేదు. కానీ ఇప్పుడు మొత్తం రిమూవ్ చేసి ఎడ్జ్ కూడా షార్ప్ కట్ అయిపోయింది. అసలు పర్ఫెక్ట్ ఇక ఇది ఆల్మోస్ట్. మిగతా ఉన్న 3 ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. యూట్యూబ్ నెట్ ఇది కూడా రిమూవ్ చేసింది, కానీ ఇక్కడ కొంచెం బీజీ కట్ అవ్వలేదు. ఇన్స్పైర్ నెట్ ఇది అస్సలు ఏమాత్రం బీజీ రిమూవ్ చేయమంటే మొత్తం ఇమేజే రిమూవ్ చేసింది. సేమ్ ఇమేజే లేకుండా చేసింది ఇది కూడా. సో ఇప్పుడు ఇక్కడ బ్రియా, ఇన్స్పైర్ నెట్ అనేది మనకి ఈ ఇమేజ్కి వర్కౌట్ అవ్వట్లా. అంటే కొన్ని మెథడ్స్ కొన్ని ఇమేజెస్కి వర్కౌట్ అవ్వవు. బేసిక్గా అవి చాలా బాగా పనిచేస్తాయి, కానీ ఈ ఇమేజ్కి అవి వర్కౌట్ అవ్వట్లేదు. కానీ ఈ ఇమేజ్కి ఏం బాగా పనిచేసిందంటే ట్రేసర్ అనేది చూసాము. ట్రేసర్ చాలా క్లియర్గా కట్ చేసింది. ట్రేసర్ మెథడ్తో మనం యూజ్ చేసి ఈ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిన ఇమేజ్ మనకి ఫోల్డర్లో సేవ్ అవుతుంది, చూడొచ్చు. సో బీజీ రిమూవల్ అనేది ఇంత సింపుల్గా ఈ టూల్ని యూజ్ చేసి రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, ఇది టిక్ ఆఫ్ చేద్దాం. సో ఇక్కడే
మనం ట్రాన్స్పరెంట్ని ఈ టిక్ మార్క్ని ఆఫ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఆ కలర్ ఏం మారాలో కూడా మనమే ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. సో జనరల్గా మనం ఏదైనా ఫోటో తీసుకున్నప్పుడు ఆ బీజీని రిమూవ్ చేసిన తర్వాత మనం వెనక ఏ కలర్ కావాలనుకున్నాం అనేది కూడా ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సాలిడ్ పెట్టుకొని కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా గ్రేడియంట్ పెట్టుకొని కలర్స్ మిక్స్ చేసుకునేదానికి కూడా ఆప్షన్ ఉంది మనకి. సో ఇప్పుడు నార్మల్ ఫోటోతో మనం చేసాం కదా, ఇది మనం తీసిన ఇమేజ్. ఇది కాకుండా ఏతో తయారు చేసిన ఇమేజెస్ ఉన్నాయి. ఆ ఇమేజ్లో ఒకటి మనం ఎలా చేస్తుందో చూద్దాం. ఇది నిజంగా ఏ ఇమేజే, నమ్మలేనట్లు ఉంది, కానీ ఏ ఇమేజ్ చూడండి వర్క్ చేస్తుంది, బీజీ రిమూవ్ చేస్తుంది. ఇన్ని మెథడ్స్ అన్నీ ఒకేసారి వర్క్ చేసిన తర్వాత మనకి ఏ ఆప్షన్ కావాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ మెథడ్స్లో. సో ఈ ఇమేజ్లో హెయిర్ ఎక్కువ కనిపిస్తుంది. జనరల్గా బీజీ రిమూవ్ చేసే దగ్గర ఆ ఎడ్జెస్ని రిమూవ్ చేసేటప్పుడు హెయిర్ దగ్గర ఎలా ఎడ్జెస్ని రిమూవ్ చేస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. సో అందులో ఏది బెస్ట్ మెథడ్ ఉందో తీసుకొని దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. బ్రియా. సో ఈ బ్రియా ఆప్షన్లో ఇంతకుముందు ఇమేజ్ మనం చూసినప్పుడు వర్కౌట్ అవ్వలేదు ఆ ఇమేజ్కి, కానీ ఏ ఇమేజ్ ఇచ్చినప్పుడు ఈ బ్రియా అనేది వర్కౌట్ అవుతుంది బాగా. చూడండి ఇంకా ఈ ఎడ్జెస్ని కొంచెం షార్ప్గా లేదా నీట్గా కట్ చేసేది ఏమైనా ఉందా, చేసింది ఉందా ఆల్రెడీ ఒకసారి చూద్దాం. ఈ మెథడ్ బ్యాస్నెట్ అనే దానికి అసలు వర్కౌట్ అవ్వట్లేదు. ఈ ఇమేజ్లో బీజీ రిమూవ్ చేయాలంటే చూడండి ఇక్కడ అంత మొత్తం ఇమేజే కట్ అవుతుంది. సో దీనికి అంత వర్కౌట్ అవ్వలేదు. మనం బ్రియా తీసుకోవచ్చు. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకుందాం, ఇమేజ్ని చూద్దాం. సో ఇది ఈ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్లో మనం ఒక కలర్ యాడ్ చేద్దాం, అప్పుడు డౌన్లోడ్ చేసి చూద్దాం. ఈ ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి సో కొంచెం డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఇమేజ్కి బాగుంటుంది. ఓకే, ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేద్దాం. కలర్ యాడ్ చేసాం కదా, చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో నిజంగా. ఈ ఇమేజ్లో ఇది మనం ఏ ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మనకు నచ్చిన ఒక మంచి కలర్ని యాడ్ చేసి తర్వాత డౌన్లోడ్. సో చూసాం కదా, ఒకేసారి అనేక మెథడ్స్ని యూజ్ చేస్తూ బీజీ రిమూవల్ చేసే ఒక మంచి టూల్. అంటే ఇక్కడ చాలా మెథడ్స్ ఇస్తారు, చాలా ఆప్షన్స్ ఇస్తారు. వాటిలో ఏది బెస్ట్ వచ్చిందనేది మనం సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ టూల్,